వెల్కమ్ టు MG9 న్యూస్. కాంగ్రెస్ అభ్యర్థికి గ్రామాన తాగునీటి సమస్యను విన్నవించుకున్న మంత్రాల నియోజకవర్గం ప్రజలు. ఎన్నికలు జరిగిన తరాలు మారినా తమ నీటి కష్టాలు మాత్రం తీరలేదంటూ తమ గ్రామాలకు వచ్చే ప్రతి రాజకీయ నేతకు వివరించుకుంటున్నారు కర్నూలు జిల్లా మంత్రాల నియోజకవర్గం కౌతాలం మండల ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే మంత్రాల నియోజకవర్గంలోని పలు గ్రామాలు సాగునీటి సమస్యతో విలవిలలాడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజుకు అడుగడుగున గ్రామీణ ప్రజలు నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలోని కౌతాలం మండలం కాత్రికి, లింగలదిన్నె, డమ్ములదిన్నె, అగసలదిన్నె, బాపురం, వీర్లదిన్నె గ్రామాలలో ప్రచారం చేసిన కాంగ్రెస్ నేత సమక్షంలో తమ గోడు విన్నవించుకుంటూ ఓబ్లాపురం గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీని పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమ పార్టీలోకి విచ్చేసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు మెడలో పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గం మీదుగానే తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పటికీ నీటి సమస్య తీర్చే పని మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా తాగునీటి, సాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి ఉంచి రైతులను సుభిక్షంగా ఉండేలా చేస్తామంటూ మురళీకృష్ణరాజు హామీ ఇచ్చారు. ఈ ప్రచార యాత్రలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాయన్న, జిల్లా ఉపాధ్యక్షుడు ఉలిగయ్య, సిపిఐ గోపాల్, ఓంకార్ స్వామి, సిపిఎం కార్యదర్శి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్.